ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మే నెలలో అంగారక సంకటహర చతుర్థి తేదీ ఎప్పుడు వచ్చింది? ఈ నెల నామం పేరు, పీఠం పేరు, వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. సంకష్టి చతుర్థిని గణేష్ సంకటహర లేదా సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఉపవాసం పాటించడానికి ఇది అత్యంత పవిత్రమైన మరి ముఖ్యమైన రోజుల్లో ఒకటి. సాధారణంగా ప్రతి నెల కృష్ణపక్షము 4వ రోజున పాటిస్తారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారము చతుర్థి తిథులు ప్రతి నెల 2 ఉంటాయి. ఒకటి కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత, మరొకటి అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే తిథిని సంకష్టి చతుర్థి అని, రెండవ దాని వినాయక చతుర్థి అని అంటారు. సంకష్టి చతుర్థిలో అంగారక చతుర్థి అత్యంత శక్తివంతమైన చతుర్థి. సంకష్టి చతుర్థి మంగళవారం నాడు వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. మంగళ గ్రహానికి అంగారక అని మరో పేరు అయిన అంగారక నుండి అంగారకి అనే పదం ఉద్భవించింది. ఈ గ్రహము మంగళకు అధిపతి. అంగారకుడు శక్తి, బలము, క్రమశిక్షణ, ధైర్యము మరియు కర్మఫలం వంటి వాటికి ప్రతీక. కృష్ణపక్షంలోని 4వ రోజు మంగళవారంతో కలిసినప్పుడు గణేశుడు మరియు కుజగ్రహం యొక్క సంయుక్త శక్తుల అసాధారణమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక అవకాశాన్ని సృష్టిస్తాయి. ఈ కలయిక సాధారణ సంకష్టి చతుర్థితో పోలిస్తే ఈ రోజున చేసే ఉపవాసాలు, ప్రార్థనలు మరియు పూజల ప్రయోజనాలను అనేక రెట్లు పెంచుతుంది. తీవ్రమైన ఆటంకాలు, పదే పదే వైఫల్యాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక అస్థిరత, న్యాయపరమైన చిక్కులు లేదా వృత్తి మరియు వివాహంలో జాప్యాలను ఎదుర్కొంటున్న భక్తులకు అంగారక చతుర్థి ప్రత్యేకంగా చేయబడింది. ఆటంకాలను తొలగించే గణేశుడు జ్ఞానము మరియు స్థిరత్వానికి అధిపతి కాగా, కుజుడు కార్యము మరియు పట్టుదలకు అధిపతి. వీరిద్దరూ కలిసి లోతుగా పాతుకుపోయిన కర్మ సంబంధిత అడ్డంకులను తొలగించి దీర్ఘకాలిక సమస్యలను అధిగమించడానికి బలాన్ని ప్రసాదిస్తారు. అంగారక చతుర్థి నాడు సంకష్టి చతుర్థి వ్రతాన్ని చిత్తశుద్ధి, ఆత్మ నిగ్రహణము, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే త్వరితగతిన మరి స్పష్టమైన ఫలితాలను లభిస్తాయి. సంకష్టి చతుర్థి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే స్నానం చేసి చిత్తశుద్ధితో, విశ్వాసంతో ఉపవాసం పాటిస్తామని సంకల్పం తీసుకోవాలి. అనంతరము ఇంట్లో కానీ లేదా గణేష ఆలయాన్ని సందర్శించి కానీ గణేషుని పూజిస్తారు. సాంప్రదాయంగా ఈ ఉపవాసాన్ని ధాన్యాలు, బియ్యం, గోధుమలు లేదా పప్పు ధాన్యాలు తినకుండా పాటిస్తారు. పగటిపూట పండ్లు, దుంపలు, కూరగాయలు, పాలు మరియు నీటిని తీసుకోవచ్చును. సాధారణంగా తీసుకునే ఆహారంలో పండ్లు, వేరుశెనగలు, బంగాళాదుంపలు, సగ్గు బియ్యం మరియు పాల ఆధారిత వంటకాలు ఉంటాయి. కొంతమంది భక్తులు చంద్రోదయం వరకు కేవలం నీరు మాత్రమే తాగి కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. సాయంత్రము చంద్ర ఆరాధన పూర్తయిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. చంద్రోదయం తర్వాత ఉపవాసం విరమించడం అనేది జీవితం నుండి చీకటి, అజ్ఞానము, అడ్డంకులు తొలగిపోవడానికి ప్రతీక. ఈ వ్రతము శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనసుకు క్రమశిక్షణ నేర్పి సంకల్ప శక్తిని బలపరిచి గణేశుడితో అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. సంకష్టి చతుర్థి వ్రతము మంగళవారం వచ్చినప్పుడు అంగారక చతుర్థి మంత్రాన్ని జపిస్తారు. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. కుజగ్రహాన్ని శాంతింపజేయడానికి ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా అంగారక చతుర్థి నాడు జపిస్తారు. ఇది ధైర్యము, క్రమశిక్షణ మరియు సంకల్పాన్ని పెంపొందిస్తూ కుజుడికి సంబంధించిన దూకుడు, తొందరపాటు ప్రవర్తన, సంఘర్షణలు మరియు కర్మ సంబంధిత అవాంతరాలను తగ్గించడంలో సహాయపడుతుంది. 2026 సంవత్సరంలో మే నెలలో అంగారక చతుర్థి మే 5వ తేదీన వచ్చి మే 6వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, వైశాఖ మాసము,
వసంత ఋతువు ఉత్తరాయణము. 5వ తేదీ మే 2026 మంగళవారం ఉదయం 5:24 ప్రారంభమై 6వ తేదీ మే 2026 బుధవారం ఉదయం 7:51 చతుర్థి తిథి ముగుస్తుంది. ఈ నెల నామం పేరు చనక్రరాజ ఏకదంత గణపతి. పీఠం పేరు శ్రీచక్ర పీఠం. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ముంబై రాత్రి 10:21, బెంగళూరు రాత్రి 9:47, హైదరాబాద్ రాత్రి 9:54, పూణే రాత్రి 10:16, అహ్మదాబాద్ రాత్రి 10:33, వడోదర రాత్రి 10:29, న్యూఢిల్లీ రాత్రి 10:30. సంకష్టహర చతుర్థి వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాము. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. సంకట నాశన గణేష స్తోత్రము, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్తానుసారము గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు. ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఎందుకంటే ఇది 1000 సూర్యగ్రహణాల పుణ్యకాలంతో సమానమని ప్రతీక. ఈరోజు వినాయకుడిని కుజుడిని పూజించడం వల్ల జాతకంలోని కుజదోషాలు తొలగి కష్టాలు అప్పులు తీరి సంకటాలు తొలగిపోతాయి. ఏడాదిలో 1 లేదా 2 సార్లు మాత్రమే అంగారక చతుర్థి యోగం వస్తుంది. కుజుడు గణపతి కోసం తపస్సు చేసిన ఈ రోజున వరం పొందాడని, అందుకే ఈరోజు పూజ చేస్తే కుజదోషం నశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత వినాయకుని పూజించడం వల్ల 21 సంకటహర చతుర్థుల ఉపవాస ఫలం లభిస్తుందని నమ్మకము. మాఘమాసము భాద్రపద కార్తీక బహుళ చతుర్థి నాడు మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి వస్తే ఇది మరింత విశేషంగా పరిగణించబడుతుంది. పూజా విధానం గురించి తెలుసుకుందాం. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి. గణపతికి 16 దీపాలు, 16 గణపతులు వెలిగించి గరికతో పూజించడం శ్రేష్టం. చంద్ర దర్శనం తర్వాత గణపతికి ప్రసాదం సమర్పించి ఉపవాసాన్ని విరమిస్తారు.